వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆవాస్ యోజన ఇంటిలో పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మోడీ. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి. ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు, ప్రభుత్వం సంచలన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ అంతర్గత విభేదాలు. తన పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించారు. భువనేశ్వర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేటాయించిన ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించారు. అక్కడ మహిళలతో మాట్లాడారు. ప్రధానిని ఒడిశా ప్రజలు సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు. వారి ఇంటిలో ప్రధానమంత్రి పూజ చేశారు. వారందించిన జగన్నాథుని చిత్రపటాన్ని, పాయసాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ వెంట ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ కూడా ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మహిళల కోసం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన సుభద్ర పథకాన్ని ప్రారంభించారు. భువనేశ్వర్లో నిర్వహించిన ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏటా 2 వాయిదాల్లో 5,000 చొప్పున మొత్తం 10,000 రూపాయలు చెల్లిస్తారు. ఏటా రాఖీ పండుగ రోజు ఒకసారి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మరో విడత చెల్లిస్తారు. 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం కింద అర్హులు. ఈ పథకం కింద ఇప్పటికే 50 లక్షల మంది మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే 100 మంది లబ్ధిదారులకు అదనపు ఇన్సెంటివ్గా 500 చెల్లిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జేజే ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేశుని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభయాత్ర వైభవంగా సాగింది. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా భూ హక్కు భూరక్ష పథకం పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ఏపీ రిజర్వే ప్రాజెక్టుగా మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ అంతర్గత విభేదాలు. డీసీసీ అధ్యక్షుడు పొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సొంత పార్టీ నేతల నిరసన సెగ. జనగామ కలెక్టర్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు పొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సొంత పార్టీ నేతల నిరసన సెగ తగిలింది. అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వేదికపై ఎలా కూర్చోబెడతారంటూ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సొంత పార్టీ నేతల ఆందోళనతో వేదిక దిగి కింద కూర్చున్న అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki